మిత్రులకు నమస్కారం. ఈరోజు భీమవరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదుర్రు అనే గ్రామంలో శివపార్వతుల సమేత దేవాలయం గురించి నేను చూపిస్తున్నాను. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత మన భారతదేశంలో మరి ఎక్కడా లేదు. ఇక్కడ శివుడు శీర్షాసనంలో ఉన్నటువంటి విగ్రహం స్వయంభూగా బయటపడింది. అటువంటి తలక్రిందులుగా ఉన్న విగ్రహం భారతదేశం ఎక్కడ కనిపించలేదు. అటువంటి ప్రత్యేకత ఈ గుడికి ఉంది. దాంతోపాటు పార్వతీ అమ్మవారు ఒడిలో 3 నెలల పసికందైన సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో పెట్టుకుని ఉన్నటువంటి విగ్రహం కూడా బయటపడింది. సో ఈ 2 విగ్రహాలు స్వయంభూలింగాలుగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతున్నాయి. సో దీని దక్షిణ కాశీ కూడా అంటున్నారు. సో ఈ యొక్క గుడి, ఈ విగ్రహాల యొక్క చరిత్ర 1000 సంవత్సరాల క్రితంది. అలాగే దీని ఎదురుగాను శక్తిగుండం అనే ఒక చెరువు ఉంది. దీనికి కూడా చాలా చరిత్ర ఉంది. సో ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి. ఇది అందరూ ఒక్కసారి దర్శించుకోవాలి. సో పురాణాల ప్రకారం ఇక్కడ యముడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు శక్తి సరిపోక ఓడిపోతే కనుక శివుని ప్రార్థిస్తే ఆ సమయంలో శివుడు చాలా తపస్సులో ఉన్నారంట. ఆ తపస్సులో ఉన్నప్పుడు తనని భంగపరచడం ఇబ్బంది అవుతుంది చెప్పేసి అమ్మవారి పార్వతీ అమ్మవారే తనలో ఉన్న శక్తిని యముడికిచ్చి ఆ రాక్షసుని జయించారంట. ఆ తర్వాత నుంచి ఇక్కడ ఎటువంటి పీడ, రాక్షసుల పీడ ఉండకూడదని ఏ భంగిమలో అయితే ఉన్నారో వాళ్ళు అదే భంగిమలో ఇక్కడ వెలిశారని చరిత్ర చెబుతుంది. సో ఆ విధంగా అమ్మవారు 3 నెలల పసికంతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామితో, అలాగే శివుడు శీర్షాసనంలో ఉన్న అదే భంగిమలో ఇక్కడ స్వయంభూ విగ్రహాలుగా వెలిసాయి ఇక్కడ. అలాగే ఆ ఒక్క ఎదురుగా ఉన్న ఆ చెరువులో, దాని శక్తిగుండం అంటారు, ఆ చెరువులో ఒక నీరు కూడా చాలా ప్రసిద్ధి చెందిందంట. సో దాంతో వండిన ప్రసాదాలే ఉడుకుతాయంట. వేరే ఏ చెరువులో నీళ్ళు వాడినా ఉడకవని ఇక్కడ చరిత్ర చెబుతున్నది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని సో సుఖశాంతిలో వర్ధిల్లుతారని ఆశిస్తున్నాను.